తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ. అయితే ఆ సినిమాలో క్యారెక్టర్ చూసిన తర్వాత నెక్స్ట్ రాబోయే సినిమాలో కూడా అంటే మీరు అలాంటి క్యారెక్టర్ అంత స్ట్రాంగ్గా ఉండాలి క్యారెక్టర్ అనుకుంటారు. సో ఈ జగ్గా క్యారెక్టర్లో మరి అంత పొటెన్షియాలిటీ ఉందా? అంటే ఆడియన్స్ అలానే ఉంటే యాక్సెప్ట్ చేయరు. అలానే ఉంటే చూసాం కదా. అవును. ఇంకో వేరియేషను, ఇంకొక కొత్త క్యారెక్టర్ కనపడుద్ది శివాజీలో. ఇంకో కొత్త అవతారం కనపడుతుంది. కొత్త కొత్త ఎమోషన్, అంటే చూడని ఎమోషన్లు కనిపిస్తాయి ఈ సినిమాలో. ఇంతకుముందు చూడని ఎమోషన్లు ఈ సినిమాలో కనిపిస్తాయి. అలాగైతే మంగపతిలో కోర్టులో మంగపతి క్యారెక్టర్ని ఎవరూ ఊహించుకోలేదు కదా. డిఫరెంట్ షేడ్ అది శివాజీ కెరీర్లో. అలాగే ఈ సినిమాలో కూడా ఎవరో చూడని ఇంకొక శివాజీ కనిపిస్తాడు. అంటే మంగపతి క్యారెక్టర్ని కొంతమంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు. తిట్టుకునే వాళ్ళు చాలా లెస్ పర్సంటేజ్. ఆడపిల్లలు, నేను ఎప్పుడు ఇది చెప్తా, ఆడపిల్లలు ఉన్న ప్రతి కుటుంబం అందులో ఒక మంగపతి ఉంటాడు. ఆడి బాబాయ్, అన్నయ్య, మామయ్య, నాన్న, బంధువుల ఎవడక్కడ ఖచ్చితంగా మంగపతి ఉంటారు. కాబట్టే అది హీరో విలన్ రూపంలో ఉన్న ఒక హీరో వాడు, అంతే. ఓకే, అది తప్ప ఒప్ప ఇది వేరే మళ్ళీ డిబేట్. అదంతే. ఏ ఫ్యామిలీ అయినా తన దాకా వస్తే ఎవడైనా మంగపతి. అవును, ఇది నిజం. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఫీడ్బ్యాక్ ఎలా ఉంది దాని మీద? అంటే ఏదన్నా మెజారిటీ హీరోయిక్గానే చూసారండి. అబద్ధం ఎందుకు చెప్పాలి? మెజారిటీ తల్లిదండ్రులు హీరోయిక్గానే చూశారు నన్ను. కానీ పాత్ర నడిచిన విధానం తప్పు. ఓకే, అది అగెన్స్ట్ కాన్స్టిట్యూషన్, అగెన్స్ట్ లా. దానికి అంటే ఈ క్యారెక్టర్కి, మంగపతి క్యారెక్టర్కి, జగ్గా క్యారెక్టర్కి ఎక్కడైనా పోలికుందా? ఉండదు, ఉండదు, ఉండదు. అసలు సంబంధం లేదు, సంబంధం లేదు. కానీ రెబల్, మొండోడు, మూర్ఖుడు, ఒక 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 భావోద్వేగంలో ఉంటాడు ఎప్పుడు మనిషి. ఓకే, రకరకాల ఉద్వేగాలతో ఉంటాడు. అసలు దానికి దీనికి సంబంధమే లేదు. ఏంటి జగ్గా లక్ష్యం ఏంటి అసలు ఈ సినిమాలో? ఆయన ఏంది అంటే ఒక విషయాన్ని బలంగా చెప్పాలనుకుంటే దండోరవి. సో ఏ విషయాన్ని బలంగా చెప్పాలనుకుంటాడు జగ్గా అసలు? జగ్గా క్యారెక్టర్ గురించి ఏం చెప్పినా కథ రివీల్ చేయాల్సి వస్తుంది బేసిక్గా. సో తనలో రకరకాల ఎమోషన్స్తో నడుస్తుండే ఒక పాత్ర అది. ఆ పాత్ర చుట్టూనే ఈ సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో ఈ పాత్ర అనేది గుండెకాయ లాంటిది. ఓకే, అంటే పాజిటివ్గా ఉంటుందా క్యారెక్టర్? ఏమో తెలియదు, అది కూడా సినిమా చూసి తెలుసుకోవాలి. అంతే, తెలియదు. అంటే ఇన్ని క్యారెక్టర్స్ కానీ నా పాత్ర ఇంట్రడక్షన్ చూస్తే మాత్రం మళ్ళీ స్టార్ట్ చేశాడ్రా అని అయితే అనుకుంటారు. ఓకే, అంటే కొన్ని ఫిలాసాఫికల్ డైలాగ్స్ కొన్ని ఉంటాయి. అరే నువ్వు ఎక్కడికి పోయినా మళ్ళీ నేను ఇక్కడికే తీసుకురావాలి, ఇలాంటి డైలాగ్స్ ఉన్నాయి సినిమాలో. మీ క్యారెక్టర్ ద్వారా చెప్తున్నారు. ఇంకా బరువైనవి ఉన్నాయి, ఇంకా బరువైనవి ఉంటాయి డైలాగులు, ఇంకా బలంగా ఉంటాయి డైలాగులు. అంటే ఆ డైలాగులు కథలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పడానికైనా, లేకపోతే క్యారెక్టరైజేషన్ ఎలివేట్ అవుతుంది ఆ క్యారెక్టర్? అంటే సందర్భాన్ని బట్టి కోపం వస్తుంది, అది కరెక్టే కదా అనిపిస్తుంది, ఆలోచింపజేస్తుంది. వీడు మంచోడే అనుకుంటాలే, అమ్మో ఈడెవడరా బాబు, ఇలాంటివన్నీ వస్తుంటాయి. అంటే అసలు ఈ సినిమా ఏ జానర్ అని? అంటే లవ్ స్టోరీ గురు, ఇన్ని క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి సినిమా. లవ్ స్టోరీ. ఓకే, లవ్ స్టోరీ చుట్టూనే తిరుగుతుంది సినిమా. ఈ లవ్ స్టోరీ వీడి చుట్టూ తిరుగుతుంటుంది. ఓకే, అంటే కుల వివక్షేనా? ఏ సినిమాలో కుల వివక్ష లేదు చెప్పు నాకు. ఏ లవ్ స్టోరీ సినిమాలో, ఏ సినిమాలో కులవేం లేదు. మనోడు కాదు, వాడు వేరేవాడు, ఈ రెండు డైరెక్ట్ కులాలు అనలేరు కాబట్టి ఇది మాట్లాడతారు. అది ఉంది. అంటే సమాజంలో కుల వివక్ష అనేది ఇంకా కొనసాగుతుంది. అసలు ఎప్పటికీ ఉంటుంది. అసమానతలు అసలు అయిపోవు. అంటే ఇలాంటి సినిమాలు వీటిని పోషించేది పొలిటీషియన్స్, డబ్బున్నాడు, వీళ్ళిద్దరే పోషిస్తారు. బలంగా యూరియా, బలం మందు, 28 పొటాష్ ఇలాంటివన్నీ వేసి పెంచుతారు వాటిని. ఓకే, అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు నిజంగా మీరు అన్నట్టు పోషించవచ్చు. కానీ ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ పథకాలు కానీ
ఈ రాజకీయ నాయకులు కానీ వాళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీలుగా నిలబడటం కానీ ఈ కులాలకు తగ్గట్టుగా రిజర్వేషన్స్ ఉంటాయి కదన్న వాళ్ళకి. అదే చెప్తున్నా కదా. నీకు ప్రైవేట్ సెక్టార్లోనే ఒకే వ్యవస్థ ఒకే కులము ఆధిపత్యం కొనసాగుతుంటుంది నాకు తెలిసినంత వరకు. అదే చెప్తున్నా కదా నేను. ఇది పోదు, ఇది పోదు, ఇది ఉంటుంది, ఇది ఎప్పుడు బతికే ఉంటుంది. ఇది లేకపోతే ఈ దేశం ఎప్పుడో చైనా దాటి ఎప్పుడో ఎక్కడికో వెళ్ళిపోయింది అమెరికా. ఎందుకంటే ఇక్కడ ఉన్న తెలివితేటలు, ఇక్కడ ఉన్నటువంటి వనరులు, ఇక్కడ కష్టపడే తత్వం ప్రపంచంలో మరే దేశంలోనూ ఉండదు, ఎవరికీ ఉండదు. అలాంటి వాళ్ళని కష్టపడేటటువంటి సమాజాన్ని వాళ్ళని సోమరిపోతుల్లాగా పథకాల రూపంలో వాళ్ళని, పథకాలంటే కొంతకాలం ఇస్తారు, ప్రతి ఎలక్షన్ పథకాల సమాహారం అయిపోతే ఇంకా దేశం అక్కడే ఉంటుంది, ఎక్కడే పోద్ది. అలా ఉన్న దేశం కూడా ఇప్పటికి కూడా పోటీ పడుతూ ఉంది ప్రపంచంతో. అంటే చాలా గొప్ప దేశం ఇది, చాలా గొప్ప ప్రజలు. కానీ ఈ దేశానికి ఇప్పటికి కూడా నాయకత్వ లోపం ఉంది, ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఈ కుల వ్యవస్థ మారినంతకాలం ఈ లోపం ఎప్పుడు ఉంటుంది. అంటే దీనికి పరిష్కారం అంటూ ఏం లేదు. ఇలాంటి సినిమాల ద్వారా ఏమైనా మార్పు వస్తుందంటారా? ప్రకృతే మారుస్తుంది. ఓకే, ఎవ్రీథింగ్ ప్రకృతి చేంజ్ చేస్తుంది, అనుమానమే లేదు. సినిమా అనేది చాలా బలమైన మీడియా కదండి. అంటే ఇప్పుడు ఈ సినిమా ద్వారా సమాజానికి అంటే ఏదైనా ఒక రకమైన ఒక సోషల్ అవేర్నెస్ తీసుకురావడానికి కానీ, ఒక సందేశం ఇవ్వటం కానీ అలాంటిది ఏమైనా ఆలోచింపజేస్తుంది అంతే తప్ప పరిష్కారం అనేది పరిష్కారం ఎవడో ఇవ్వలేడు గురు. ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్యకి సంబంధించిన వాళ్ళ వ్యక్తిగతం నుంచి చూస్తే ఒక రకంగా ఉంటుంది, జనరలైజ్గా చూసే మనలాంటి వాళ్ళ పర్సెప్షన్ ఇంకో రకంగా ఉంటుంది. ఓకే, పరిష్కారాలు ఎవరు చూపించలేరు గురు, కాలమే సమాధానం అన్నిటికీ. ఫస్ట్ కమర్షియల్ సినిమానా? 100%. అంటే ఒక లవ్ స్టోరీ ఉంది, అంటే రూటెడ్ లవ్ స్టోరీ. అంటే జనరల్గా మీరు స్టార్ట్ చేసిన తర్వాత 90s బయోపిక్ తర్వాత నెక్స్ట్ మంగపతి క్యారెక్టర్ కానీ ఈ క్యారెక్టర్ అంటే మీరు ఎక్కువ ఒక రియాలిటీకి దగ్గర ఉన్న నేటివిటీ స్టోరీని ఎక్కువ సెలెక్ట్ అలా చేసుకుంటారు. ఏం లేదు, కథ విన్నప్పుడు బాగుంది అనిపిస్తే చేస్తున్నా. అలా ఏం లేదు, ఇలాంటి కథలు వేయించుకోవాలి అలా ఏం లేదు. కాంటెంపరీ స్టోరీస్ వస్తున్నాయి, అదొకటి ఒప్పుకున్నాను ఒక కథ ఈ మధ్యకాలంలో. అలాగే ఒక ఫ్యామిలీ స్టోరీ ఒకటి ఒప్పుకున్నాను, అదైతే నీకు అసలు అది ఎప్పుడు సెట్స్కి వస్తా అని చూస్తున్నాను ఆ కథ. సో మంచి మంచి పాత్రలు వస్తున్నాయి మధు. ఓకే, మిగతా క్యారెక్టర్లు ఏంటన్నా ఇప్పుడు నవదీప్ క్యారెక్టర్ సర్పంచ్ క్యారెక్టర్ అంటే మీరు మాట్లాడుతూ కూడా నవదీప్ మంచి పొటెన్షియాలిటీ ఉన్న ఆర్టిస్టు, కానీ అతని టాలెంట్ని మన తెలుగు సినీ పరిశ్రమ వాడుకోవట్లేదు. ఆవిడకి కూడా టైం వస్తుంది, ఆడిపోదు, వదలడం. ఓకే, వస్తుంది గ్యారంటీ. ఇందులో ఎలా ఉండబోతుంది ఆయన క్యారెక్టర్? ఎనర్జెటిక్, ఫుల్ ఎనర్జెటిక్, ఫన్. ఒక చోట తన ఎమోషన్ ఒక చోట చాలా బాగా బ్రేక్ చేశాడు, అది చాలా బాగుంది. అది అన్ని ఎమోషన్స్ ఉంటాయి ప్రతి సీన్లో. అండి ప్రతి సీన్లో కూడా ఏదో ఒక మ్యాటర్ కన్వే అవుతూ వాడు ఆలోచిస్తున్నప్పుడు కొత్తది మొదలవుతుంది, అట్లా ఉంటుంది ఈ సినిమా. ఓకే, కొన్ని సన్నివేశాలు గుండెలను పిండేస్తాయి. చాలా చాలా అసలు అంటే మీరు బిగ్ బాస్ నుంచి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన క్యారెక్టర్లు ఏమైనా ఇవి? అంటే నాకు అసలు ఏం తెలియదు మధు. అంటే లేదు, ఒక పెద్ద సినిమాల్లో ఒక పెద్ద సినిమాల్లో విలన్గా క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఇప్పుడు ఒక మీడియం రేంజ్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ పెద్ద సినిమాల్లో ఎక్స్పెక్ట్ చేయడానికి ఏంటంటే మధు, పెద్ద సినిమాల్లో క్యారెక్టర్లు ఎక్స్పెక్ట్ చేయడానికి ఏవేవో అడ్డొస్తుంటాయేమో అని నాకు ఒక అనిపిస్తూ ఉంటుంది. నాకు అలా అనిపిస్తూ ఉంటుంది, ఏవేవో అడ్డొస్తాయేమో, మన స్టేచరా ఈ స్టేచర్కి తగ్గట్టు సాలడేమో, ఇలాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వండర్ఫుల్ యాక్టర్, నేషనల్ అవార్డు విన్నర్, అనుమానం లేదు, ఫవాద్ ఫాజిల్. ఎంత ఉంటాడు మన వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి? ఓకే, ఇండస్ట్రీ మొత్తం అమ్మ ఏంటి అలా భయపెట్టావు అని అన్నారు.
అవును. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.